నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. వరంగల్లో కర్కశత్వం, గంజాయి మత్తులో యువతిపై గ్యాంగ్ రేప్. వరంగల్ జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే అమానుష్య ఘటన వెలుగు చూసింది. కామాంధులు కన్ను పడితే కన్నపిల్ల ప్రాణం గాలిలో కలవాల్సిందేనా? రాయపర్తి మండలం వరంగల్ రూరల్ డిస్ట్రిక్ట్ మాది పర్వతగిరి సైడ్. ఇది రాయపర్తి మండలం డెడ్ మాది. ఈ చిట్టి అనే అమ్మాయి 20 సంవత్సరాలు ఉంటది అమ్మాయి. ఆ అమ్మాయిని రాత్రి గంజాయి మత్తులో ఒక గ్యాంగ్ వచ్చేసి రేప్ చేసి ఇంట్లో పడేసి ఉరేసి పోయిల్లన్న. మొత్తం ఈ బాడీ మొత్తం బ్లీడింగ్ ఉన్నది. మొక్కజొన్నల చేనుల బండి ఆపి అక్కడి నుంచి ఎటు పోయిలో తెలియదు కానీ మొత్తం బ్లీడింగ్ ఉన్నది. అమ్మాయిని ఇంట్లో వచ్చి ఉరేసి వెళ్ళిపోయిల్లన్న. ఇప్పటి వరకు కూడా ఆ అమ్మాయి కాల్ డేటా కూడా చెక్ చేసినాం మేము. కాల్ డేటా చెక్ చేస్తే ఏమున్నా, ఇప్పుడు పోలీసులకు కూడా చెప్పినాం, ఇట్లా సార్ కాల్ డేటా ఉంది, వాళ్ళని సస్పెక్ట్ ని ఇమీడియట్ గా తీసుకురండి, తీసుకొచ్చి వాళ్ళని ఇంట్రాగేషన్ చేయండి అని చెప్తున్నాం. అయినా కూడా వాళ్ళు డిలే చేస్తున్నారు. ఎవరు? పోలీసు వాళ్ళు డిలే చేస్తున్నారు. అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ పోస్ట్ మార్టం చేసి వారం తర్వాత ఈ గవర్నమెంట్ ఉన్నది ఈ సాక్ష్యాలను మ్యానిపులేట్ చేసేది తెలియదు. మాకు న్యాయం జరుగుతుందో తెలియదు. ఒక గరీబోని బిడ్డకు అసలు న్యాయం అనేది లేదు ఈ దేశంలో. ఇదే వాస్తవం. ఒక పైసలున్నోని కూతురులాగా అయితే, గుద్దవలసిన కూతురులాగా అయితే ఇప్పుడే పోలీసు వాళ్ళు వచ్చి నూకి మరీ కొడతారు ఆడ. ఎందుకు సార్ ఈ అసమానత్వం అనేది దేనికి వస్తున్నది ఈ గరీబ్ వాళ్ళకు? మరి పోలీసు వాళ్ళు ఏమైనా మ్యానిపులేట్ చేస్తున్నారా, లేకపోతే ఏమైనా పైసలు తీసుకుంటున్నారా, లేకపోతే పెద్ద మనుషులు తీసుకుంటారు? ఎవరు తీసుకుంటారు? ఎందుకు డిలే చేస్తున్నారు? తీసుకొని సార్ ఆ గంజాయి తీసుకుంటారు అనేది పోలీసు వాళ్ళకు కూడా తెలుసు. మరి ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు ఇవాటి దాకా కూడా? వాళ్ళ గంజాయి బ్యాచ్ అని కూడా మేము చెప్పినాం. మార్నింగ్ వచ్చినప్పుడు కూడా గంజాయి బ్యాచ్ వాళ్ళు సార్ మాకు తెలుసు, మీరు కాల్ డేటా చెక్ చేయండి అన్న కొడుకుని తీసుకురండి, మేము నరుకుతామని చెప్పినాం. ఇట్లా నరకకపోతే రేపు ఏ ఆడబిడ్డ కూడా సురక్షితంగా ఉండదు. ఇలా మా ఆడబిడ్డలు గాని, మా అక్కలు గాని, మా చెల్లెలు గాని, మా పిల్లలు గాని పొలాలకు పోవాలంటే భయపడతాళ్ళు. ఆ డంపింగ్ యార్డ్లలో కూర్చొని గంజాయి తాగుతాళ్ళు. ఏకదండ డంపింగ్ యార్డ్ల ఎవ్వరు రావట్లేదు సార్. అందరికి తెలిసి ముచ్చట కూడా, కానీ ఎవ్వరు పట్టించుకుంటలేడు. ఎవ్వరు పట్టించుకోరు. ఆ పోలీసు అంటే వాళ్ళు అందరు తెలుసు. ఏకదండ, సూర్యతండ, రావూరు అందరు రావురోళ్ళు వచ్చిండ్రు, ఏకదండకు వచ్చిండ్రు. మెసేజ్ల మీద మెసేజ్లు పెడితే ఇదేం చేసింది, ఇంకా దోస్తులే అనుకుని కిందకి దిగినాడు. ఇక దిగిన తర్వాతే ఇంకా దానికి ఏం చేసిండ్రో తెలియదు, ఎత్తుకుని పోయిండ్రు. మొక్కజొన్న చేను ఉంది, ఆ చేనులో మొత్తం పడేసి మళ్ళీ ఆదాయంగానే ఎత్తుకొచ్చి తెలుగు తీసి లోపల అర్రల, బయట అర్ర వదిలేసి లోపల అర్రలో పోయి దేవుని కట్టేస్తున్నాను నేను. ఆడ ముత్తలమ్మ కట్టేస్తుంటే దానికి నా సీర తీసుకొని ఫ్యాన్ కొండికి ఇట్లా వేసి కాలు కిందనే ఉన్నాయి. వాళ్ళంతా రక్తంతో ఉంది. నా బిడ్డ రక్తం అక్కడ ఉంది. మీ అమ్మాయి ఎంత ఉండేది? 21 చదువుకున్నదా? ఎక్కడ? నా బిడ్డ మంచిగా వాడు ఆ దూరం నుంచి పోయినా పర్లేదు, వాళ్ళు నేను సత్యాంత వరకు గంజాయి మత్తులో చిత్తైన 4 మృగాలు ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు. రాయపర్తి మండలం ఏకే తండాలో జరిగిన ఈ దారుణం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతుంది. 21 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం చేసి ఆపై ఉరివేసి చంపేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వర్ధనపేట మార్చురీ ముందు మృతురాలి బంధువులు ఆర్ధనాదాలతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. నిన్న రాత్రి ఏకే తండాలో ఈ ఘోరం జరిగింది. బాధితురాలి కుటుంబ సభ్యులు చెబుతున్న వివరాల ప్రకారం రావూరు తండాకి చెందిన 4 యువకులు ఆ యువతిని కిరాతకంగా రేప్ చేశారు. అంతటితో ఆగకుండా ఈ పాపాత్ములు ఆమెను ఉరివేసి చంపేశారని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. దారుణం తీవ్ర రక్తస్రావం కావడంతో యువతి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. గంజాయి మత్తు నిందితులు ఎప్పుడు గంజాయి మత్తులో ఊగుతూ తండాలో అరాచకాలు సృష్టిస్తుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
గంజాయి మత్తులో విచక్షణ కోల్పోయిన ఆ నలుగురు మృగాలు ఒక ఆడబిడ్డ జీవితాన్ని చిదిమేశారు. మార్చురి ముందు రణరంగం. పోలీసులపై ఆగ్రహం. ప్రస్తుతం బాధితురాలి మృతదేహాన్ని వర్ధన్నపేట మార్చురికి తరలించారు. అయితే ఇక్కడే అసలు నిరసన సెగలు రాజుకున్నాయి. పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదు. మాకు న్యాయం జరిగే వరకు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించనివ్వం అంటూ బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులు జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. రహదారిపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసుల నిర్లక్ష్యం వల్లే నిందితులు ఇంకా బయట తిరుగుతున్నారని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఒక పక్క ప్రభుత్వం మహిళా భద్రత గురించి ఎన్ని చట్టాలు తెచ్చినా క్షేత్రస్థాయిలో ఇలాంటి దారుణాలు ఆగడం లేదు. గంజాయి విక్రయాలు యథేచ్ఛగా సాగుతుండటం, యువత పెడదోవ పట్టి ఇలాంటి ఘోరాలకు పాల్పడడం ఆందోళన కలిగిస్తుంది. కన్న బిడ్డను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబానికి న్యాయం జరిగేది ఎప్పుడు? ఆ నలుగురు నిందితులను కఠినంగా శిక్షిస్తారా, లేక ఈ కేసు కూడా కాలగర్భంలో కలిసిపోతుందా? వరంగల్ పోలీస్ యంత్రాంగం ఈ ఘటనపై వెంటనే స్పందించి నిందితులను కటకటాల వెనక్కి నెట్టాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి News9 TV తెలుగు. జై హింద్. రాయపర్తి మండల్ వరంగల్ రూరల్ డిస్ట్రిక్ట్ మాది పర్వతగిరి సైడ్. ఇది రాయపర్తి మండల్ డెడ్ ఎండ్ మాది. డెడ్ ఎండ్. ఈ చిట్టి అనే అమ్మాయి 20 సంవత్సరాలు ఉంటది అమ్మాయి. ఆ అమ్మాయిని రాత్రి గంజాయి మత్తులో ఒక గ్యాంగ్ వచ్చేసి రేప్ చేసి ఇంట్లో పడేసి ఉరేసి పోయిల్లన్న. మొత్తం ఈ బాడీ మొత్తం బ్లీడింగ్ ఉన్నది. మొక్కజొన్నల చేనుల బండి ఆపి అక్కడి నుంచి ఎటు పోయిలో తెలియదు కానీ మొత్తం బ్లీడింగ్ ఉన్నది. అమ్మాయిని ఇంట్లో వచ్చి ఉరేసి వెళ్ళిపోయిల్లన్న. ఇప్పటి వరకు కూడా ఆ అమ్మాయి కాల్ డేటా కూడా చెక్ చేసినాం మేము. కాల్ డేటా చెక్ చేస్తే ఏమున్నా ఇప్పుడు పోలీసులో కూడా చెప్పినాం, ఇట్లా సార్ కాల్ డేటా ఉంది, వాళ్ళని సస్పెక్ట్ ని ఇమీడియట్ గా తీసుకురండి, తీసుకొచ్చి వాళ్ళని ఇంట్రాగేషన్ చేయండి అని చెప్తున్నాం. అయినా కూడా వాళ్ళు డిలే చేస్తున్నారు. ఎవరు? పోలీసు వాళ్ళు డిలే చేస్తున్నారు. అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ పోస్ట్ మార్టం చేసి వారం తర్వాత అంటే వారం తర్వాత ఈ గవర్నమెంట్ ఉన్నది ఈ సాక్ష్యాలను మ్యానిపులేట్ చేసేది తెలియదు. మాకు న్యాయం జరుగుతుందో తెలియదు. ఒక గరీబోని బిడ్డకు అసలు న్యాయం అనేది లేదు ఈ దేశంలో. ఇదే వాస్తవం. ఒక పైసలున్నోని కూతుర్లకు అయితే, గుద్దవలసిన కూతుర్లకు అయితే ఇప్పుడే పోలీసు వాళ్ళు వచ్చి నూకి మరీ కొడతారు ఆడ. ఎందుకు సార్ ఈ అసమానత్వం అనేది దేనికి వస్తున్నది ఈ గరీబ్ వాళ్ళకు? మరి పోలీసు వాళ్ళు ఏమైనా మ్యానిపులేట్ చేస్తున్నారా, లేకపోతే ఏమైనా పైసలు తీసుకుంటున్నారా, లేకపోతే పెద్ద మనుషులు తీసుకుంటారు? ఎవరు తీసుకుంటారు? ఎందుకు డిలే చేస్తున్నారు? తీసుకొని సార్ ఆ గంజాయి తీసుకుంటారు అనేది పోలీసు వాళ్ళకు కూడా తెలుసు. మరి ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు ఇవాటి దాకా కూడా? వాళ్ళ గంజాయి బ్యాచ్ అని కూడా మేము చెప్పినాం. మార్నింగ్ వచ్చినప్పుడు కూడా గంజాయి బ్యాచ్ వాళ్ళు సార్ మాకు తెలుసు, మీరు కాల్ డేటా చెక్ చేయండి అన్న కొడుకుని తీసుకురండి, మేము నరుకుతామని చెప్పినాం. ఇట్లా నరకకపోతే రేపు ఏ ఆడబిడ్డ కూడా సురక్షితంగా ఉండదు. ఇలా మా ఆడబిడ్డలు గాని, మా అక్కలు గాని, మా చెల్లెలు గాని, మా పిల్లలు గాని పొలాలలో పోవాలంటే భయపడతాళ్ళు. ఆ డంపింగ్ యార్డ్లలో కూర్చొని గంజాయి తాగుతాళ్ళు. ఏకదండ డంపింగ్ యార్డ్ల ఎవ్వరు రావట్లేదు సార్. అందరికి తెలిసి ముచ్చట కూడా, కానీ ఎవ్వరు పట్టించుకుంటలేడు. ఎవ్వరు పట్టించుకోరు. ఆ పోలీసు వాళ్ళు అంటే వాళ్ళు అందరు తెలుసు. ఏకదండ, సూర్యతండ, రావూరు అందరు